రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఆంధ్రప్రదేశ్ లో మరొక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. అది వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక నాయకుడు, అంటే ప్రజాక్షేత్రంలో లేడాయన. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలనుకున్నాడు. విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీని అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఈ రోజు తిరుపతిలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం, ప్రజల గొంతుకు వినిపించడానికి నేను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నాను అంటూ కూడా. ఏంటి విజయసాయి రెడ్డి గారి పార్టీ పెట్టడం వెనకాల ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేదంటే ఇది వ్యూహంలో భాగంగా పెడుతున్నటువంటి రాజకీయ పార్టీ అనుకోవచ్చా? అశోక్ గారు బహుశా ఆయన కొండపైన పెట్టినట్టున్నారు. దర్శనం చేసుకుని వచ్చి బయటకు వచ్చి వెంటనే కొండపైన పెట్టినట్టున్నారు. అవును. భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి బీజేపీ నాయకులు వేరెవరైనా కొండపైన పెడితే అతను గొంతు చించుకుని మాట్లాడే సందర్భం ఇవాళ విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన సందర్భం చూసినప్పుడు మరి టిటిడి పాలక మండలి ఎందుకు కొంతమందికి ఒక రకంగా కొంతమందితో ఇంకో రకంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. వేరే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా దాన్ని రూల్ తీసుకొచ్చాం, పెట్టేదానికి వీలు లేదని గతంలో రోజా గారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అతను విపరీతంగా చాలా తీవ్ర స్వరంతో అనకూడని భాషతో మాట్లాడినది చూసాం మనం. మరి విజయసాయి రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, దానికి ఏం చెప్తారో చూద్దాం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఫస్ట్ మాట్లాడిన పదాలు ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల పక్షంగా, ప్రజల గొంతుకై మాట్లాడడానికి ఒక రాజకీయ పార్టీ. ఓకే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను పూర్తిగా ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఇక రాజకీయాల జోలికి రాను, నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్తూ తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఆయన. సో అటువంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ పార్టీ పెట్టే పరిస్థితికి వచ్చి నేను పార్టీ పెడుతున్నాను ప్రజల కోసం అని చెప్తున్నారు. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే ఇదంతా కూడా బీజేపీకి ఆడిస్తున్న గేమ్ లో ఒక ఆటగా మనం చూడాలి. ఓ 10 తలల విషనాగు ఎట్లయితే వస్తుందో బయటికి, అట్లా రకరకాల తలలతో ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది అనేది మనం చూడాలి. ఎందుకు చూడాలి అంటారంటే విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ కి సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే, అతనికి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా, రాజకీయాల్లో అతను ఉన్నా రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన చేస్తున్న ట్వీట్స్ కానీ, ఆయన వాడుతున్న భాష కానీ, పవన్ కళ్యాణ్ గారి పట్ల అమాంతం, ఏది వైసీపీ నుంచి బయటికి రాగానే పవన్ కళ్యాణ్ గారి పట్ల అమాంతం అతని ప్రేమ గాని, చంద్రబాబు నాయుడు గారితో కలిసి చర్చించడం గాని, ఇవన్నీ చూసినప్పుడు ఇతను బీజేపీలో ఒక అంతర్భాగమే అనే సందేహం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. విన్నాను నేను చాలా మంది దగ్గర. సో బీజేపీ కోసంగా పని చేయడానికి రకరకాల వ్యక్తుల్ని, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, అంటే వీళ్ళందరూ ఎవరిది సొంత ఎజెండా కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఈ కుంపటి కూటమిని మొత్తాన్ని కలిపి బీజేపీ ఎదగాలి అని వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రయత్నం అదే. అదే విధంగా రామచంద్ర యాదవ్ గారు బీసీ ఎజెండా, ఇటు కాపుల ఎజెండా పవన్ కళ్యాణ్ గారు, బీసీల ఎజెండాతో రామచంద్ర యాదవ్, విజయసాయి రెడ్డి గారు ఆ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత లాగడానికి విజయసాయి రెడ్డి గారు పురంధరేశ్వరి గారిని తీసుకెళ్లి వైస్ ప్రెసిడెంట్ చేశారు అక్కడ. సో ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఎవరికి డెంట్ పడి ఎవరికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనపడతా ఉందంటే మోర్ ఆర్ లెస్ తెలుగుదేశం పార్టీని కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నంగా కనపడతా ఉంది. ఎందుకంటే మీతో ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పున్నా, ఇది మొత్తం యాంటీ కాంగ్రెస్ ఓటు. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పడ్డ ఓటు కావచ్చు, లేకపోతే బీజేపీకి స్వతహాగా పడే ఓటు కావచ్చు, టీడీపీ ఓటు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు బయటికి తీసుకెళ్లబోయే ఓటు కూడా, అంటే తను సాధించుకోవాలనుకునే రెడ్డి ఓటు కూడా ఏదైతే ఉందో తెలుగుదేశానికి వేసేవాళ్ళు, లేకపోతే బీజేపీ ఫేవరెటిజం ఉండేవాళ్ళు. సో ఇదంతా ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి డ్యామేజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి పెద్ద డెంట్ పడుతుంది. ఇది వీళ్ళందరినీ కనుక ఒక కూటమిగా చేసి వాళ్ళతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్ గా తెలుగుదేశం పరిస్థితి చాలా ఘోరమైన, దీనమైన పరిస్థితిలో ఉంటది. నాకు భోగాపురంలో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు మీతో చెప్పాను, రాజకీయాల్లో సప్త సముద్రాలు ఈదిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత సాగిలా పడుతున్నారు అని మాట్లాడినప్పుడు ఆ రోజుకి నాకు అర్థం కాదు. బట్ ఈ రోజు సినారియో అర్థం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీని వీళ్ళు క్లోజ్ చేసే పనిలో ఉన్నారు అనేది. అది యాజ్ హీ ఈజ్ ఎ సీనియర్ లీడర్, ఆయన ముందే స్మెల్ చేశారు కాబట్టే రక్ష 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 అంటున్నారు భారతీయ జనతా పార్టీని. సో వీళ్ళందరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీ అనబడే
ఒక విషనాగుని నిలబెట్టడం కోసంగా ఈ ఈ రూపాల్లో వచ్చి పనిచేస్తా ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల పక్షాన అన్నారో అదంతా కూడా బీజేపీ కోసం, బీజేపీ తరఫున, బీజేపీ పక్షమై చేస్తున్న పని అనేది మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిన్నగాక మొన్న కూడా బీజేపీ నాయకులు అందరికన్నా కూడా ముందే విజయసాయి రెడ్డి గారు వందే మాత్రం విషయంలో కాంగ్రెస్ ఆఫీసులో ఖర్గే గారికి కుర్చీ తీసుకురండి, అంతసేపు నిలబడలేరని సోనియా గాంధీ గారు అడిగిన విషయంలో సోనియా గాంధీ గారు ఈ చట్టం ప్రకారం ఫస్ట్ సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయాలనే మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారే. సో సో బీజేపీ పట్ల అతనికి ఉన్న ప్రేమ, బీజేపీ పట్ల విజయసాయి రెడ్డి గారికి ఉన్న అనుబంధం మనం ఏ ఏ ఏ రకంగా ఏ యాంగిల్ లో క్యాలిక్యులేట్ చేసినా కూడా కనపడుతుంది అశోక్ గారు. బీజేపీ ప్రేమ ఉంటే ఓకే, బీజేపీలో వెళ్ళి చేరొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా స్కోప్ ఉంది. బీజేపీ పార్టీకి నాయకులు కావాలి, లీడర్లు కావాలి. సరే, విజయసాయి రెడ్డి లాంటి ఒక పాపులర్ అంటే ప్రజల్లో ఓట్లు తీసుకొస్తాడు లేదా అనేది పక్కన పెట్టేసిస్తే జనాల్లో ఎంతో కొంత తెలిసినటువంటి వ్యక్తి, వెల్ నోన్ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి డైరెక్ట్ గా బీజేపీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ రాజకీయం చేయొచ్చు కదా. మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టి దానికి ఒక కొత్త జెండా తీసుకొచ్చి నేను ప్రజల కోసం, ప్రజల తరపున నిలబడతానంటాం. అసలు ఎలా అంటే దాన్ని ఎలా కంపేర్ చేయాలి? ఇంకొక పాయింట్, ఆల్రెడీ ఇక్కడ బీజేపీ పార్టీ టీడీపీతో, జనసేనతో పొత్తులో ఉంది. మీరు చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే బీసీవై పార్టీ అయినా, లేదంటే రేపు విజయసాయి రెడ్డి పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా వీళ్ళందరికి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? టీడీపీ ఆల్రెడీ ఉంది కదా వాళ్ళతో. సార్, ఇక్కడ బీజేపీ సొంతంగా ఎదగాలి అనే ఒక ఎజెండా. చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకి ఈ రోజుకి నమ్మకం కుదిరిందా కుదరలేదా అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. బికాస్ 2018లో సగం వరకు ఉండి టక్కుమని అతను ప్లేట్ ఫిరాయించినప్పుడు పైన వీక్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ. అది వాళ్ళకి తెలుసు మనం వీక్ అవుతున్నామని. వీక్ అయినప్పుడు చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటదా అనే భయం వాళ్ళలో ఉండొచ్చు భారతీయ జనతా పార్టీలో. సో అది పక్కన పెడితే ఏది భారతీయ జనతా పార్టీని స్వయంగా అక్కడ చేరకుండా ఈ కార్యక్రమం అంతా ఎందుకు అని మీరు అడిగినప్పుడు, ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన మేళ్లు చట్టం రూపంలో 1,00,000 ఉన్నాయి. అందులో మనం డైరెక్ట్ గా ప్రత్యక్షంగా గనక భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వస్తే భారతీయ జనతా పార్టీకి అడిగే క్వశ్చన్స్ కి భారతీయ జనతా పార్టీ దగ్గర ఆన్సర్ లేదు. నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్ లో మా సిడబ్ల్యూసి సభ్యులు రఘువీర్ రెడ్డి గారు కూడా చెప్పారు, భారతీయ జనతా పార్టీ అంత మిడిసి పడతా ఉంది. స్ట్రైట్ అవే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో గనక పోటీ జరిగితే భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా, అడ్రస్ లేకుండా ఎగిరిపోద్ది. బికాస్ వాళ్ళు ఈ రాష్ట్రానికి మీరు ఏ ప్రత్యేక హోదా ఇచ్చారా, వెనకబడి రాష్ట్రాలకు సంబంధించి ప్యాకేజ్ ఇచ్చారా, లేకపోతే మా పోలవరాన్ని కంప్లీట్ చేశారా, R&R ప్యాకేజ్ సంగతి ఏంటి, దుగిరాజపట్నం పోర్ట్ సంగతి ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా సార్ ఇవన్నీ. సో ఇవన్నీ అడిగినప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర అది సమాధానం లేదు. సో ఒక సార్ట్ ఆఫ్ ఏది మన స్క్విడ్ కి టెంటకిల్స్ ఉంటాయి కదా, ఎండ్ ఆఫ్ ద డే స్క్విడ్ ఆహారం తినేది, కానీ ఆ టెంటకిల్స్ ద్వారా అది ఆహారాన్ని సేకరించుకుంటది. సో ఆ స్క్విడ్ కి టెంటకిల్స్ లా ఉపయోగపడతారు వీళ్ళు. ఆ బీజేపీని ఫీడ్ చేయడానికి వీళ్ళందరూ ఉపయోగపడతారు. పరోక్షంగా బీజేపీ లబ్ధి పొందాల్సిందే తప్ప ప్రత్యక్షంగా బీజేపీ వస్తే ఇబ్బంది పడే పరిస్థితి. సో ఎవరికి వీలైనంత వరకు ఓట్లను వాళ్ళు సేకరించుకొని వస్తే ఎండ్ ఆఫ్ ది డే తీసుకెళ్లి అది భారతీయ జనతా పార్టీ దీంట్లో పెట్టడానికే తప్ప. మీరు ఒకటి గమనించండి, పేరుకు చంద్రబాబు నాయుడు ఉండాలి, కూటమి ఉండాలి అంటూనే పవన్ కళ్యాణ్ గారు లాయల్టీ టువర్డ్స్ నరేంద్ర మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ చాలా విపరీతమైన లాయల్టీ ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరిని కలపడానికి కూడా, ఏది భారతీయ జనతా పార్టీని టీడీపీని కలపడానికి కూడా నేను నానా తిప్పలు పడ్డాను. ఎంత బతిమలాడాలో అంత బతిమలాడి కాళ్ళని పట్టుకొని ఎట్టగొట్ట దాన్ని సెట్ చేశాను అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో భారతీయ జనతా పార్టీతో ఉండే బంధం పవన్ కళ్యాణ్ గారిది ఆ రకంగా చూసుకుంటే. ఇకపోతే విజయసాయి రెడ్డి గారు, ఇందాకే నేను చెప్పాను, కాంగ్రెస్ ను విమర్శించడంలో భారతీయ జనతా పార్టీ నాయకుల కన్నా ముందుంటారు విజయసాయి రెడ్డి గారు. ఏది అర్ధ సత్యాలు అసత్యాలు కూడా మాట్లాడగలుగుతారు. ఏది భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పట్ల మాట్లాడుతూ ఉందో, రాహుల్ గాంధీ గారి గురించి కానీ, సోనియా గాంధీ గారి గురించి కానీ, నెహ్రూ గారి గురించి కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు. ఆ రకంగా చూసుకుంటే ఇంకొకటి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి గురించి మాట్లాడుతూ, ఆయన కూడా మీరు గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టమనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేయాలనో, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వ్యతిరేకంగా మాట్లాడడమే మనం చూస్తాం. కానీ
ఇన్ఫాక్ట్ అదంతా చేయాల్సింది ఎవరు? కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు ఇప్పుడు ఏ రోజన్నా కేంద్ర ప్రభుత్వాన్ని గాని, నరేంద్ర మోడీ గారిని గాని, అమిత్ షా గారిని గాని, భారతీయ జనతా పార్టీ గారిని గాని, మన రామచంద్ర యాదవ్ గారు మనం క్వశ్చన్ చేయడం, బీసీల తరఫున గొంతు విప్పడం చూసామా? చంద్రబాబు గారిని క్వశ్చన్ చేయడం చూసాం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ఏ రోజన్నా అతన్ని చూసామా? సో వీళ్ళందరూ కూడా కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ గొడుగు కింద అక్కడ కేంద్రంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇండివిజువల్ గా ఎవరికి శక్తి మేరకు వాళ్ళు ఓటును సేకరిస్తే భారతీయ జనతా పార్టీని నిలబెట్టడానికి, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయడానికి ఉన్న వ్యక్తులు. ఇందులో అందరికన్నా డేంజరస్ మోసం ఎవరు చేస్తా ఉన్నారంటే బీసీవై రామచంద్ర యాదవ్ గారు బీసీలని చాలా మోసం చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ క్యాస్ట్ సెన్సస్ గురించి ఆయన కేంద్రాన్ని అడగడు, కేంద్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం, కేవలం ఇక్కడ ఊరికే పంచాయతీలో పదవుల కోసమో లేకపోతే బీసీ రక్షణ చట్టమో ఇటువంటి మాట్లాడి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టే ప్రయత్నం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అందుకని ఈ ముగ్గురు గురించి నేను అనింది, భారతీయ జనతా పార్టీ సొంతంగా రాలేక వీళ్ళందరినీ తెచ్చి పెడతా ఉంది. తలా ఒక 2%, 3% ఏదైనా కలుపుకుంటే మొత్తంగా ఒక 15% ఓటు వచ్చింది అనుకోండి. ట్రయాంగులర్ కంటెస్ట్ లోనో లేకపోతే క్వాడ్రపుల్ కంటెస్ట్ లోనో అది చాలా శక్తివంతంగా తయారయ్యే అవకాశం ఉంది. సో బీజేపీ తన ఎజెండాని అది స్పష్టంగా అమలు చేస్తా ఉంది. తెలుగుదేశానికి క్లియర్ కట్ గా దెబ్బ తగలబోతా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఎందుకంటే బీసీల ఓటు తెలుగుదేశానికి, అవును, తర్వాత కాపుల ఓటు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళతో ఉంటే తెలుగుదేశానికి పడతాయి. వైసీపీకో కాంగ్రెస్ కో వ్యతిరేకంగా ఉండే రెడ్డి ఓటు తెలుగుదేశంకు పడాలి. దాన్ని అటువైపు తీసుకెళ్తా ఉన్నారు. అటు పురంధరేశ్వరి గారు లాంటి నాయకులు ఇక్కడ తెలుగుదేశానికి వెన్నుముక్కగా ఉండే కమ్మ ఓటింగ్ కోసం వాళ్ళని అక్కడ పెంచుతా ఉన్నారు. సో ఈ ఈక్వేషన్ లో ఆలోచించినప్పుడు తెలుగుదేశం కొంచెం ఆలోచించుకోవాలేమో. ఖచ్చితంగా. ఓకే సార్, ఇంకొకటి ఏంది, ఇప్పుడు మీ అధినేత్రి సోనియా గాంధీని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే వందే మాతరం లాంటి ఒక ఇష్యూని తీసుకొస్తున్నారు. వందే మాతరాన్ని ఆయన హేళన చేశారు, అవమానించారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇప్పుడు అంత అర్జెంట్ గా సోనియా గాంధీని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అది యాక్చువల్ గా వందే మాతరం అది ఆ గానాన్ని పాడేటప్పుడు కాంగ్రెస్ ఆఫీస్ లో ఆమె సేవాదళ్ వాళ్ళని పిలిచి ఖర్గే గారు ఆ 6 స్టాంజర్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు నిలబడలేరేమో, ఆయనకు ఒక చైర్ ఏమనేటట్లుగా ఆమె చెప్పడం జరిగింది. సో దాన్ని వాళ్ళు మధ్యలో ఇంటరప్ట్ చేశారు, ఆపేయమన్నారు, ఈ రకరకాల భాష వాళ్ళు తీసుకొచ్చారు. సో దానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, ఫస్ట్ రియాక్ట్ అయింది మన విజయసాయి రెడ్డి గారు. సోనియా గాంధీని అరెస్ట్ చేయండి అని ఫస్ట్ రియాక్ట్ అయింది విజయసాయి రెడ్డి గారు. ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ ఫ్యామిలీకి అత్యంత లాయల్ గా ఉన్నారో, ఆ రాజశేఖర రెడ్డికి లాయల్ గా ఉండే విజయసాయి రెడ్డి గారు ఇవాళ ఆ ఫ్యామిలీ మీద విషం చిమ్ముతా ఉన్నారంటే ఎంత బీజేపీ నాయకుడిగా ఆయన తయారయ్యాడని అది అర్థం చేస్తుంది. ఒకటి అసలు అర్థం కాని విషయం, అంటే ప్రజలకి హిస్టరీ తెలియదు కాబట్టి వీళ్ళు పట్టిస్తున్న గందరగోళం. ఆ వందే మాతరం పాటని ఫస్ట్ ఆ సాంగ్ ని పాడిందే 1896 లో కాంగ్రెస్ 12th సెషన్ కల్కటాలో జరిగిన సెషన్ లో మొట్టమొదట వందే మాతర గీతాన్ని ఆలపించిందే అక్కడ. దానికి ట్యూన్ ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, రాసింది బంకిం చంద్ర చటర్జీ. ఆయన 1875 లో రాసింది కూడా ఫస్ట్ 2 స్టాంజర్సే రాశారు. తర్వాత ఆనంద్ మఠ్ అనే ఆయన పుస్తకానికి మిగిలిన 4 స్టాంజాలు అంటే 6 స్టాంజాలు కలిపి 1882లో 6 స్టాంజాలు రాశారు. బట్ 1937 లో కాంగ్రెస్ సెషన్ జరిగినప్పుడు అసలు ఎంతవరకు మనం పాడాలి అన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళంతా చర్చించుకొని ఫస్ట్ 2 స్టాంజాస్ తీసుకుందాం మనం, అంతవరకు సరిపోతుంది అని డిసైడ్ చేసి 1937 కాంగ్రెస్ సిడబ్ల్యూసి రిజల్యూషన్ పాస్ చేసింది ఫస్ట్ 2 స్టాంజాస్. ఎందుకంటే ఈ గీతం అందరినీ కలిపి ఉంచేదిగా ఉంచి బ్రిటిష్ వాడికి ఎదురుగుండా పోరాటం కోసం మనం వాడాలి, ఈ గీతం విభజనవాదాన్ని తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో ఫస్ట్ 2 స్టాంజాస్ ని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత ఫస్ట్ ఆ పాట పాడటం మొదలుపెట్టిన నాటి నుంచి అంటే 1896 నుంచి ఇవాళకి 130 సంవత్సరాలు ఈ మాట్లాడి ఎవడు ఆ రోజుకి పుట్ల. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వందే మాత్రం పాడుతుంది. ఇవాళ కాంగ్రెస్ కు వందే మాత్రం వీళ్ళు నేర్పించేదేంటి?
1896 నుంచి కాంగ్రెస్ వందే మాత్రం పాడుతుంది. కాంగ్రెస్ ప్రతి సెషన్ లో, కాంగ్రెస్ ప్రతి మీటింగ్ లో ఫస్ట్ వందే మాత్రం పాడతాం, కంక్లూడింగ్ జనగణమన పాడతాం. ఉమ్, సో ఇవాళ వాళ్ళు వచ్చి నీతి వాక్యాలు చెప్పడం. ఆ రోజు ఓకే. బ్రిటిషర్స్ దగ్గర ఏ నలుగురు గుమ్ముకూడి వందే మాత్రం అన్నా షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి ఆ రోజు. దాన్ని లెక్క చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు వందే మాత్రాన్ని ఆలపించారు. ఇవాళ వాళ్ళకొచ్చి వీళ్ళు దేశభక్తి నేర్పించడం ఏంటి? మీరు ఏ రోజన్నా మీ కార్యాలయాల్లో గాని, మీ మాతృ సంస్థల్లో గాని వందే మాతర గీతాన్ని ఆలపించారా? త్రివర్ణ పతాకాన్ని ఒప్పుకున్నారా? రాజ్యాంగాన్ని ఒప్పుకున్నారా? మనుధర్మ శాస్త్రం ఉండాలన్నారు. త్రివర్ణ పతాకం 3 రంగులు ఉన్నాయి కాబట్టి అది అశుభం అన్నారు. కాషాయ రంగు జెండానే ఎగరేసుకున్నారు తప్ప త్రివర్ణ పతాకాన్ని 2002 వరకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మీద ఎగలేలేదు కదా. నమస్తే సదావత్సలే అని వాళ్ళు విడిగా వాళ్ళ పాట పాడుకుంటారే తప్ప వందే మాతర గీతాన్ని ఆలపించలేదు కదా ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా. వీళ్ళంతా ఆ ఫ్యాక్టరీలో తయారు ఇచ్చిన వాళ్ళు కదా. సో వందే మాతరం పట్ల ఏమాత్రం గౌరవం లేని, దాన్ని ఆమోదించని వాళ్ళు, విడిగా స్వంత పాటను పాడుకున్న వాళ్ళు ఇవాళ వచ్చి దేశభక్తిని కాంగ్రెస్ పార్టీకి నేర్పిస్తే హాస్యాస్పదంగా చూడాలా, లేకపోతే దాని రాజకీయ ప్రయోజనం కోసం యువజనవాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎస్ డెఫినెట్ గా చట్టం ఉంది కాబట్టి నాకు నచ్చినా నచ్చకపోయినా ఇక అనుసరించి తీరాల్సిందే. ఓకే. కానీ మరి అదే అంతకుముందు జాతీయ గీత ఏది వందే మాత్రం అనేది అంతకుముందు కూడా దానికి ఈక్వల్, జనగణమంతా ఈక్వల్ స్టేటసే ఉంది కదా. మీ ఆఫీసుల్లో దాన్ని ఎందుకు పాడలేదు అంతకు ముందంతా? అంటే ఆనాడు మీకు చట్టం పట్ల గౌరవం లేదా? దేశం పట్ల భక్తి లేదా? ఎందుకంటే ఆ స్వతంత్ర ఉద్యమంలో ఆ పాట పాడితే కాల్చి అవతల పాడేస్తారు. వీళ్ళేమో బ్రిటిష్ వాళ్ళకి ఆ రోజు ఊడిగం చేస్తా ఉన్నారు. బ్రిటిష్ ఆర్మీలో సుభాష్ చంద్రబోస్ ఆర్మీకి వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు బ్రిటిష్ వాడికి సహాయపడుతూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే. సో దీనికి ఇంత చరిత్ర ఉంది. చరిత్ర మొత్తం వక్రీకరించి వాళ్ళు ఏదో కొత్త చరిత్రను సృష్టించి వాళ్ళు దేశభక్తులు అని చాటుకునే దానికోసంగా, ఒక విభజనవాదాన్ని పెంచే దానికోసంగా చేసిన ఆలోచనే తప్ప దాని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పైగా మొన్న జరిగిన ఆ యువకుల యొక్క ఏది ఇది ఉంది కదా, యంత్ర మంత్ర దగ్గర జరిగిన పోరాటాలు ఉన్నాయి కదా. సో దాని నుంచి విషయాన్ని డైవర్ట్ చేసి దాన్ని మైమరిపించే దానికి, ప్రజలు మర్చిపోయేదానికి విషయం డైవర్ట్ చేసుకోవడం కోసంగా దీన్ని, ఈ వందే మాతర గీతాన్ని ఒక శరణ కోరి దాన్ని తెచ్చుకున్నారు ఇవాళ. అంతకు మించి వీళ్ళని పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అశోక్ గారు. అండ్ ఇంకోటి దీంతో పాటే నిన్న రాహుల్ గాంధీ ఒక ప్రకటన ఇచ్చాడు. ఆల్రెడీ దేశంలో యువత తిరుగుబాటు మొదలు పెడుతూ వచ్చింది, ఇది బీజేపీకి నష్టము. రేపో మాపో ఓబీసీలు కూడా అలాంటి తిరుగుబాటు చేస్తే మీరు నిలబడగలరా, ఓబీసీ రిజర్వేషన్స్ గురించి మీరు ఎందుకు సరిగా నిర్ణయం తీసుకోవట్లేదు అంటే కూడా మాట్లాడుతున్నారు. ఏంటి రాహుల్ గాంధీ ఓబీసీలని రెచ్చగొడుతున్నాడా? మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఉద్యమం తీసుకొచ్చి బీజేపీని దించడానికి ఇది ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాడా? కాదు సార్, ఓబీసీలకి క్యాస్ట్ సెన్సెస్ చేయాలి. క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత వాళ్ళ స్థితిగతులు ఏమో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సోషియో పొలిటికల్ ఎకనామిక్ సెన్సెస్ తీసిన తర్వాత మనం ఎవరికన్నా, ఎండ్ ఆఫ్ ది డే బీసీలు కూడా ఈ దేశ పౌరులే కదా. సో ఎవరికన్నా కానీ మనం ఫలితాలు అందించలేకపోతే, ఆ ఫలితాలను అందించి అందరి అభివృద్ధికి కాంక్షిస్తే దేశం అభివృద్ధి చెందుద్ది. కాబట్టి క్యాస్ట్ సెన్సెస్ చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేసినప్పుడు ఫస్ట్ వీళ్ళు నిరాకరించి సుప్రీం కోర్టులో వీళ్ళకి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంకా క్యాస్ట్ సెన్సెస్ చెయ్యము. పైగా 2011కు ముందు చేసిన ఏ సెన్సెస్ లో కూడా డౌన్ ది లైన్ అంటే ఏది క్యాస్ట్ సెన్సెస్ యొక్క ఇది లేదు కాబట్టి ఇప్పుడు చేయడం కష్టం, మేము చెయ్యము అని చెప్పారు. సార్ 2011లో మేము చేసినా దాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు డౌన్ ద లైన్ చెయ్యాలి అనే విషయాన్ని వాళ్ళకి తెలిసినప్పుడు కాలంలో ఓబీసీ కాలం పెట్టాలి కదా. పెట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ కమ్యూనిటీ ఉంది సార్. యాదవ కమ్యూనిటీ ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలువబడతారు. ఒక చోట ఆహిర్ అంటారు, ఇంకో చోట గోలా అంటారు, ఇంకో చోట కోనార్ అంటారు, ఇంకో చోట గొల్లా అంటారు, ఇంకో చోట యాదవ అంటారు. అంటే యాదవ్ అని కట్ చేసేది ఉంటుంది, యాదవ అనేది ఉంటుంది. అట్లా రకరకాలుగా మీకు తీసుకుంటే హర్యానాలో అయితే రావ్, చౌదరి ఈ వాడతారు అక్కడ. సో ఇవి తీసుకున్నప్పుడు ఒక యాదవ్ అనే దానికి 15 వస్తున్నాయి. అదేవిధంగా మీరు విశ్వకర్మ తీసుకుంటే 10 పేర్లు వస్తున్నాయి. సో ఈ రకంగా ఉన్నప్పుడు కొన్ని లక్షల పేర్లు అక్కడ దాంట్లో నమోదు అవుతాయి. అట్లా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే కనుక క్యాస్ట్ ఇచ్చేసారనుకోండి ఆ కాలంలో,
ఎలాగైతే మనకి ఇక్కడ తెలంగాణలో చేశారో లేకపోతే ఎలాగైతే బీహార్ లో చేశారో ఆ రకంగా ఇచ్చి ఓబీసీ కాలం ఇచ్చి ఓబీసీలో ఓకే రైట్ వీళ్ళు డిఫరెంట్ చెప్పినా కూడా ఇదిగో ఈ స్టేట్ లో ఈ పేర్లలో మీది ఏ దాని కింద నమోదైంది అన్నప్పుడు అప్పుడు అంటే మీరు గొల్లానా యాదవానా ఏదన్నప్పుడు రెండు ఒకటే అమ్మా మమ్మల్ని యాదవ్ అని రాయండి అని చెప్తాం. ఓకే. సో అక్కడ ఒక యూనిఫామిటీ వస్తుంది. ఆ యూనిఫామిటీ రాకుండా ఇప్పుడు కొత్త గెజిట్ ఏదైతే ఇచ్చారో దాంట్లో పాయింట్ నెంబర్ 10 లో ఆ ఓబీసీ అనేది అడగట్లేదు, జస్ట్ క్యాస్ట్ మెన్షన్ చేయండి అంటున్నారు. క్యాస్ట్ మెన్షన్ చేసినప్పుడు ఇది 1.25 లక్ష కులాలు ఉన్నాయి, ఇది మాకు అర్థం కావట్లేదని తప్పించుకునేదానికి బీసీలను వెన్నుపోటు పొడిచేదానికి నరేంద్ర మోడీ చేస్తున్న కుట్ర అనేది అర్థమైన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు నేను అనేక మార్లు దీని గురించి అడిగి పోరాడిన తర్వాత మీరు క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు సక్రమంగా పద్ధతిగా సైంటిఫిక్ గా చేయండి కానీ మోసపూరితంగా చేయొద్దు, బీసీలను వెన్నుపోటు పడవద్దు అనేది ఉద్దేశంతో ఇప్పుడు కనుక బీసీలు కానీ మేలుకుంటే ఏ రకంగా అయితే జంతర్ మంతర్ దగ్గర జంజీ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేశారో ఆ రకంగా రోడ్లపైకి కూడా ఓబీసీలు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే మీరు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు అనేది ఆయన అడిగిన న్యాయమైన ప్రశ్న. ఓకే. బీజేపీ చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఆయన ఆ రకంగా మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఓకే. అయితే దీంట్లో పొలిటికల్ స్టేట్మెంట్ అయితే ఏం లేదు. అంటే దేశ ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తే పొలిటికల్ స్టేట్మెంట్ ఎట్లా అవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే పొలిటీషియనే ప్రజలకు మేలు చేయాల్సింది. సో మొత్తంగా అందరూ దేశ ప్రజలందరూ సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే మీరు ఒక డేటా తీసుకోండి, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరెక్కడ ఏది అనుభవిస్తున్నారు, స్థితిగతులు ఏంటి అనేది మనం అంచనా వేసి దాని అనుగుణంగా పాలసీ తయారు చేద్దాం అంటున్నాడు ఆయన. సో సమగ్రంగా ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తే దాన్ని పొలిటిసైజ్ చేయడం అంటానికి వీల్లేదు. రాజకీయంగా వాళ్ళకి అభివృద్ధికి అందించడానికి ఆయన పడుతున్న తపనగా చూడాలి రాహుల్ గాంధీ గారిది.